కాంగ్రెస్ వాళ్ళవి కళ్ళబొల్లి మాటలే తప్ప రైతులకు ఎక్కడికి వచ్చే ముచ్చట్లు కావు. చేతికి వచ్చిన ధాన్యము తడిసి కళ్ళాలల్లా మూలిగి సస్తుంటే అన్నదాతలు ఆగమయ్యి నెత్తికి చేతులు పెడుతుంటే కళాసు బతుకు గాలివానతో సరి అన్నట్టుగా రైతుల ఒడ్ల రాసులు గాలివానతో సోపతి చేసి మొలకలు వెళ్ళి సచ్చి బతుకుతుంటే కాంగ్రెస్ లీడర్లకు ఓట్ల మీద ఉన్న సోయి రైతుల మీద లేదని బీఆర్ఎస్ వాళ్ళు గగ్గోలు వెళుతుంటే ఇగో సీతక్క శరానికి వచ్చి ఏమంటుందో చూడదు. ఇచ్చిన మాటలను కూడా నిలబెట్టుకుంటూ ముందుకు పోతుంటే టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదు. అందుకనే ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సన్నబియ్యం కావాలని ప్రజలు అడుగుతున్నారు. అది రోజు కూలి చేసుకునేటువంటి ప్రజలు కూడా మరి పొద్దున్ననక పోయి వచ్చిన తర్వాత కడుపు నిండా తినాలంటే మరి రుచికరంగా ఉండాలి, సన్నబియ్యం మాకు కావాలి. రేషన్ కార్డులలో కూడా సన్నబియ్యం, రేషన్ కార్డుల ద్వారా కూడా సన్నబియ్యమే ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము మేము సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి హాస్టళ్లలో కానీ ఆశ్రమ స్కూళ్ళలో కానీ అంగన్వాడీ కేంద్రాలలో కానీ మధ్యాహ్నం భోజనంలో కూడా దొడ్డు బియ్యం ఇస్తే అది ఉడకక అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చిన గ్యారంటీలో భాగము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క అవసరాలు డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ విడతగా సన్న వడ్లకు 500 బోనస్ ప్రకటించడం జరిగింది. ఇది మేమేదో మోసం చేసినట్టుగా మోసం పూరితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. ప్రజలు అలా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు, మాకు సన్న బియ్యమే అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం సన్న వడ్లను సాగు చేసుకుంటేనే సన్న బియ్యం అందించగలుగుతాం. మరి సన్నబియ్యం పండించకుండా, సన్నవడ్లు పండించకుండా సన్నబియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది? కాబట్టి రైతులను ప్రోత్సహించడం కోసం మొదటి విడతగా 500 రూపాయల బోనస్ సన్నవడ్లకు ఇవ్వడం జరుగుతుంది. మిగతాది కూడా తదనంతరం తప్పకుండా మేము ఇచ్చినటువంటి మాటలు ఏవైతున్నాయో ఒక్కొక్కటి నిలబెట్టుకుంటాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని, డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని సన్నవడ్ల రైతులకు బోనసు తక్షణం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాట్లు అంటే విత్తనాలు జల్లుతూ ఉంటారు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పంటలు వచ్చిన టైంకు ప్రజలకు సన్నబియ్యం అందించాలంటే అందించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందే మరి ఉత్పత్తి కంటే ముందే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా రాజకీయంగా రెండు కళ్ళున్నా కనిపించే వస్తువు ఒకటే అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ వాళ్ళ కథ అని బీఆర్ఎస్ లీడర్లు అమ్మ నెత్తి ఇరవసుకుంటున్నాడు నిన్న.